8 కోట్లు వసూలు చేశారంటారు కదా, అది అసోసియేషన్ ముసుగులో అది ఎవరికి ఇచ్చారంటారు? అదే అదే మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ అదే ఆయన గౌరవం చేశాడు కదా, ఆయన గౌరవం అదే చేశాడు. చెప్తున్నాను స్వామి, నేను అదే చెప్తున్నాను స్వామి, అంటే వసూలు నేను చెప్తున్నటువంటిది అదే. అసోసియేషన్ ద్వారా వసూలు చేశారన్నారు. ద్వారా వసూలు చేసిందంటే ఆయన కూడా అసోసియేషన్ లో సభ్యుడు కదా. అవును ఆయన వసూలు చేసిన బాగా మీ అభియోగం ఆయనకే ఇంకా డైరెక్ట్ చెప్పంటవా? మీ అభియోగం అదే. అభియోగం అయితే అదేనయ్యా. వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లానే, సివిల్ సప్లైస్ మంత్రి గారిని ఇవన్నీ ఆయన చూసుకోవాలి. ఆ డబ్బులన్నీ రైతులకు వెళ్ళాల్సింది. అవుంటే మిల్లర్లు కొంటారు, లేనప్పుడు థామ్సప్ ఎక్కువ ఉండడం మరొకటి ఏదో ఒక రుసుగులు ఎడుతుంటారు. తెలియదు కాదు కదా ప్రసాద్, నువ్వు రైతువే కదా. అవును, మిల్లర్స్ అడ్డు పెట్టినప్పుడు మిల్లర్స్ తగ్గిన డబ్బులు ఎందుకు కలెక్ట్ చేయాలి? ఏం అవసరం? ఇవాళ రైతుకు ఆ డబ్బులు వెళ్ళిపో తలనొప్పి లేదు కదా, మేము కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాం కదా. ఇచ్చోడు లాగున్నాను. అసోసియేషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తుంది రైతుకు తెలుసా? ఫోన్ తెలియదండి. రైతుకు తెలిస్తే ఒక్కడు కూడా తెస్తారు. తెలీదు. సరే ఫైన్. నమస్కారం ఇస్తున్నారా? అది మీరు ప్రతిపక్షంగా రైతులు తెలియజేయచ్చు కదా. అదే కదా చెప్తున్నట్టు నేను అదే చేస్తున్నాను. ప్రతిపక్షంగా ప్రెస్ మీట్ పెట్టి అదే చేస్తున్నాను. రైతులు చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది కదా. ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యనే ఎప్పుడు కూడా ప్రస్తావిస్తున్నారు, కానీ ప్రజల్లో మీకు ఉండేటటువంటి ప్రతిపక్ష హోదా అనేది ఎంత ఉందో మీకు తెలుసు. సంఖ్యాపరమైన బలాల కోసం సంఖ్యాపరమైన బలాలు కాకుండా ప్రజల్లో ఉండే బలం బట్టి మీరు పోరాటం చేయాలా. పోరాటానికి మీరు ఏమైనా ప్రణాళిక చేశారా వైసీపీ తరఫున? ఇంక ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టాం కదా, ఎందుకు కాబరా? ఇవాళే ప్రారంభించినారు. వాళ్ళు ప్రారంభించేందుకు ఎన్ని రోజులు అయింది? 10 రోజులు 15 రోజులు అయింది ఈ మిల్లర్స్. అది ఇవాళ ఇవాళ వచ్చింది. అందుకు దీన్ని మనం సీరియస్ గా తీసుకొని మనం మిల్లర్లు ధాన్యం ఎక్సెస్ 3 నుంచి 4-5% కేజీలు తీసుకుంటున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఆల్ సార్ట్స్ ఆఫ్ కాన్వర్సేషన్స్ దే ఆర్ గెటింగ్ బ్లేడ్. 3 నుంచి 4-5 కేజీలు ఈ ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇన్ని ఆరోపణలు ఉండి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ముద్దు నిద్రపోతున్నారా? ఈ సివిల్ సప్లైస్లో అధికారులు ఏం చేస్తున్నారో పట్టించుకోరా? అడగరా? ఇదే నా ప్రభుత్వం అంటే దీనికి బాధ్యత ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇన్ని ఆరోపణలు ఉంటే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఒక్క బియ్యం డిఎం సివిల్ సప్లైస్ ఒక బియ్యం దానికి 2,500 రూపాయలు తీసుకుంటున్నారు. 2,500 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది మొన్నను మన ఏంటది గ్రీవియన్స్ డేలో కొంతమంది వెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ వెంటనే కాల్ చేశారు. ఆయన పిలిచి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు, యూ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి చర్యలు లేవు. దిస్ ఈస్ ద స్టాటస్ పొజిషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెషనరీ. జిల్లా యంత్రాంగం మీరు వస్తుంటే అసలు
జిల్లాలో గోడౌన్స్ SWC వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. దీనికి ఆ గోడౌన్స్ ఓనర్సే గోడౌన్స్ ఇచ్చారు వాళ్ళకి. దానివల్ల ఏమైంది, ఓనర్స్కు ఒక బియ్యం లారీకు 400 రూపాయలు తీసుకుంటున్నారు. నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళు కట్టించుకున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ధాన్యం రైస్ మిల్లుకు ట్రాన్స్పోర్ట్ ఒక క్వింటాకు 10 రూపాయలు చొప్పున లంచం తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది చేస్తున్నారు. ఇది గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి బిల్లు 10% చొప్పున మంత్రి సోదరులు మిల్లర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి చొప్పున ముసుగులో 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు టు టేక్ ది బ్రాంచ్ ఫ్రమ్ ది మిల్లర్స్ అసోసియేషన్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హూ విల్ బి ద హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దీనికి బాధ్యత వహించాలి కదా. బాధ్యత వహిస్తే మీరేం చర్యలు తీసుకున్నారు? అయితే ఇప్పుడు ఎవరు దొంగలు? మిల్లర్స్ దొంగ, లేకపోతే రాజకీయ నాయకులు దొంగల, అధికారులు దొంగల, లేదు మీకు ఇస్తున్నటువంటి పాపానికి రైతులు దొంగల? దీన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా నిక్కు తేల్చాల్సినటువంటి అవసరం ఈ జిల్లాలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్నటువంటిది కలెక్టర్ గారు మానిటరింగ్ చేయాలి. చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత కరప్షన్ స్ట్రైట్గా నడుస్తోంది. ఎవ్రీబడి నోస్ అబౌట్ దిస్. మనం దాన్ని గమనించాలి కదా. ఎవరు దొంగలు ఇక్కడ? మిల్లర్సా, అధికారులా, ఎవరు చెప్పండి? అందుకు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ అయి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది. చేతికి అందిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దళాలు చేతుల్లోకి ఆర్బీకేలు, సొసైటీల వంటి ఎంత బాగున్నా ధర మరియు ధాన్యంలో అడ్డుగోలుగా కోతలు పెడుతున్నారు. ధాన్యం 70 కిలోల బస్తాకు ఏకంగా 400 వరకు తగ్గింపు, తద్వారా ఎకరానికి 600 నుండి 700 వరకు నష్టపోతున్నటువంటి రైతులు ఉన్నారు. ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? 6,000 సార్, 6,000 నుంచి 7,000 వరకు రైతులు నష్టపోతున్నారు.
ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ధాన్యం లోడింగ్ మిల్లుకు చేర్చే రైతులపైనే వదిలేసిన ప్రభుత్వం ధాన్యం రవాణాకు డబ్బులు ఇవ్వడం లేదని ముందుకు రాని వాహనాలు ఎవరు పెట్టడం లేదు రైతులకి. మీరే తీసుకెళ్ళి ఇవ్వమన్నారు కదా. గత ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోవడం లేదు. మీకు వాహనాలు రావటం లేదు. తేమ శాతం పేరుతో రైతులను మోసగిస్తున్న మిల్లు యజమానులు ప్రభుత్వం వేడుక చూస్తున్నారు. ఇదంతా ఇది వేడుక చూడడానికి కాదు కదా. మీరు ఇవన్నీ ఇచ్చి వేడుక చూస్తే వేడుకే, లేకపోతే ఈరోజు పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి?